కెపాసిటీ తక్కువ అన్నది ఆయనకి తెలుసు. ఎందుకంటే వైసీపీతో జట్టు కట్టలేడు ఆయన. ఉన్న ఆప్షన్ ఒక్కటే తెలుగుదేశమే. కాబట్టి తెలుగుదేశంతో శత్రుత్వం పెట్టుకుని మళ్ళీ నోటికొచ్చిన ముద్ద వదులుకోవడానికి ఆయన ఏం సిద్ధంగా లేరు. ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అధికారంలోకి రావాలంటే ఉన్న బలం సరిపోదు అని ఏమన్నా బలంగా నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్? అది మొదటి నుంచి చెప్తానే వచ్చారు కదా, ఎన్నికల ముందే చెప్పారు కదా నా బలం చాలదని. అందుకే కూటమిలో భాగస్వామ్యం అని చెప్పారు కదా. నాకు ఎంత బలం ఉందో అంతే సీట్లు తీసుకుంటానన్నారు. ఫైనల్గా ఆయన బలం గురించి చెప్పింది ఏంటి, నాకు 40 దాకా అవకాశం ఉంది కానీ నేను 21 తీసుకుని త్యాగం చేస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఆయన బలం ఆయనే చెప్పారు, 40 స్థాయి అయింది. ఆయన లెక్కేసుకుంటుంది ఏంటంటే గోదావరి జిల్లాలో నా ఇన్ఫ్లుయెన్స్డు, కృష్ణా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు నా ఇన్ఫ్లుయెన్స్డు, విశాఖ జిల్లాలో అంటే ఓ రకంగా సరిగ్గా చెప్పాలంటే ఆయన అంచనా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల నేను బలమైన నాయకుడిని, మిగతా సామాజిక వర్గాలు ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశంతో కలిస్తేనే అవకాశం ఉంటుంది అని గ్రహించి మొన్న పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం మీరు చెప్పినటువంటి ఆ పాయింట్ ప్రకారం ఇప్పుడు ఏమన్నా పార్టీని ఆయా నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాలు బలోపేతం చేసుకోవచ్చాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో కూడా గెలిచారు వీళ్ళు, ఇతర కులాలు అధికంగా ఉన్న చోట్ల కూడా గెలిచారు. లైక్ కందులు దుర్గేష్ గెలిచింది కమ్మ సామాజిక వర్గం బలం ఉన్న ప్లేస్లోనే కదా, నిడదవోలు గెలిచి ఉన్నారు కదా. అట్లాంటి